ఇంట్లో అందరూ ఉన్నారు, కానీ మనకెందుకో లోన్లీగా అనిపిస్తుంది. పిల్లలు మాట్లాడుతున్నారు, భర్త ఏదో అంటున్నారు, ఇల్లంతా కూడా హడావిడిగా ఉంది, కానీ మన మనసు మాత్రం నిశ్శబ్దంగా ఉంది. ఇంకా అర్థం కాలేదండి. నువ్వెలా ఉన్నావు అమ్మా అని అడిగిన వారు లేరు. నువ్వు బాగా, మనం ఇంకా బిజీగా ఉన్నాం. వీళ్ళందరి అవసరాలు, వీళ్ళందరి పనులు, వీళ్ళందరి కోరికలు తీర్చడంలో మనల్ని, మన మనసుని మనం గుర్తించడం మానేసాం. 1000 మంది మనకి బంధుజనం ఉన్నా కూడా మన మనసుకి దగ్గరగా వచ్చి నీకేం కావాలి అని అడిగిన వాళ్ళు లేరు. మన బాధ చెప్పుకోవడానికి మనిషి లేరు. మనకి ఏదన్నా కావాలంటే అడిగే ధైర్యం లేదు. అసలు మనకి మనం అవసరం అన్న మాటే మర్చిపోయామండి. మీరే మీ మనసుని వినకపోతే ఇంకా వేరే ఎవరికో ఎందుకు అవసరం అండి? మనసును గుర్తించకపోవడం అంటే మీకు మీరు విలువ ఇవ్వకపోవటం. మీరు ఎలా అంటే మీ ఇంట్లో వాళ్ళందరూ మారిపోతారని కాదండి. మీరేం చేయాలో తెలుసుకోండి. ఇంపార్టెన్స్ వేటి మీద ఇవ్వాలో తెలుసుకోండి. మీ గురించి మీరు టైం ఎలా స్పెండ్ చేయాలో తెలుసుకోండి. కుటుంబ బాధ్యతలు ఉన్నాయని మీరు మీ మనసును పక్కన పెట్టి వర్క్ చేస్తే కొద్ది రోజుల్లో మీ మనసు మీ శరీరం మీద వర్క్ చేసి అనారోగ్యాలను తెస్తుంది. ఇది చాలా బాధాకరం అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఏం చేయాలి, ఎలా ఉండాలి అనే దాని గురించి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అండ్ అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. వెల్కమ్ టు శైలూస్ మనసున మనసు.